వరదల వల్ల నష్టపోయిన బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా సమగ్ర సమాచారంతో కూడిన నివేదిక అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహాయక చర్యలపై ఆదిలాబాద్లో స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం, మృతి చెందిన మూగజీవాలు, ధ్వంసమైన ఇండ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుంటలు, చెరువులు, కాలువలకు గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్, రోడ్లు దెబ్బతిన్న చోట తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 20,000 ఎకరాల్లో పంట నీట మునిగి దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పత్తి, వరి, సోయా పంట నీట మునిగి నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధరస్వామి తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు. ప్రభుత్వం నుంచి పంట నష్టం పరిహారం రాగానే సంబంధిత రైతులకు తెలియజేసి వారి బ్యాంక్ అకౌంట్స్లో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో రైతులు సాంప్రదాయబద్ధంగా భావించే పోలాల అమావాస్య పండుగ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తాంసీలో ఈ కార్యక్రమాన్ని రైతులతో పాటు అధికారులు కలిసి ఘనంగా నిర్వహించారు. బసవన్నెల ఊరేగింపుతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రైతులు తమ ఎద్దులను ఎంతో అందంగా అలంకరించి సాంప్రదాయ డప్పు చప్పుల మధ్య ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్ షీసా మాట్లాడుతూ పోలాల పండుగను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు గుళికల యూరియాకు బదులు నానో యూరియా, నానో డీఏపీ వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధరస్వామి సూచించారు. 1 ఎకరాకి ఒకసారి 20 కిలోల యూరియా సరిపోతుందని తెలియజేశారు. నానో యూరియా, నానో డీఏపీ వాడే విధంగా రైతులను ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం గుళికల యూరియా సరఫరా తగ్గించిందని చెప్పారు. గుళికల యూరియా పంటకు 30% వరకు అందుతుందని, మిగిలిన 70% వృధాగా పోతుందని, దీని రైతులంతా గమనించాలని చెప్పారు. నానో యూరియా ద్వారా 80% నత్రజని మొక్కలకు అందుతుందని, అందువల్ల రైతులందరూ నానో యూరియా వాడేందుకు ఆసక్తి చూపాలని ఆయన సూచించారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నార్నూర్ బ్లాక్ దేశంలోనే ఆదర్శంగా నిలిపినందుకు జాతీయ స్థాయిలో అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్ షిషా ఇటీవల రాష్ట్ర స్థాయి పురస్కారం కూడా అందుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ పేరిట ఈ అవార్డు ప్రకటించారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కలెక్టర్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు, అధికారులందరి సమన్వయంతో ఈ అవార్డు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికంగా వర్షాలు కురవడంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. దీంతో బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. సీజనల్ వ్యాధులు ఇంకా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కాలంలో ఎక్కువగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని, వారికి అవసరమయ్యే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కేరింతలు కొడుతూ వినాయక నిమజ్జన యాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్ల మధ్య చిన్నారులు, యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రను నేత్రపర్వంగా జరుపుకున్నారు. నవరాత్రులు, పూజలందుకున్న గణనాథునికి జేజేలు పలుకుతూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు సమీప గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్ర తిలకించారు.